పైకి వెళ్ళిపో పైకి వెళ్ళిపో అడ్డుకుంటుంది దొబ్బేస్తుంది సైడ్ 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 కాళ్ళు పట్టుకోమను కాళ్ళు పట్టుకోమను ఆయన మా కాన్స్టిట్యూన్సీలో ఉండి ఎవరంటే వాడు వచ్చి మాట్లాడతాంటే ఊపిరికి లేదు ఏంటి మిమ్మల్ని చాలా దుర్భాషలు ఆడుతున్నాడు ఛాలెంజ్ చేస్తున్నాడు మిమ్మల్ని ఎట్లా చూస్తారు మీ అందరు కూడా తెలుసు నా ఇంటికి వస్తా జెండా ఎగరేస్తా నా కొడుక నువ్వు మా ఇంటికి రాలే నువ్వు చేతగా నా కొడుకు అని అర్థమైంది నేను నీ ఇంటికి వచ్చా నా కొడుక దమ్ము ధైర్యం ఉంటే బయటికి రా దమ్ము ధైర్యం ఉంటే బయటికి రా నా కొడుక పోలీసులు పెట్టి అడ్డం పెట్టుకోవడం కాదురా పెట్టుకోలే నా కొడుకు మీకు లైవ్ వీడియో చూపించా అప్పుడు ఎవరు లేరు ఇవాళ 50 మంది తెచ్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందిరా నా కొడుక నీకు దమ్ముంటే బయటికి రా దమ్ము తెలుసుకున్నావు నువ్వు మెడిటేషన్ చేయి నా కొడుక నేను ఇక్కడే ఉంటా పిలుచుకురా నా కొడుకుని నా కొడుకు పిలుచుకురా నేను ఇక్కడే ఉంటా కౌశిక్ రెడ్డి ఖబర్దార్ ఇంకొకసారి గాంధీ గారి గురించి మాట్లాడాలంటే ఖబర్దార్ జాగ్రత్త షేర్లింగపల్లి కాన్స్టిట్యూన్సీలో ఉండి నువ్వు మాట్లాడతావా అరే దమ్ము లేదు కొడుక ఇవాళ 11కి వస్తాను రేపంటావు ఎల్లుండటం ఇంట్లో దాక్కోవడం కాదు నా కొడుక బయటికి రా తెలుసుకున్నారా నా కొడుక నీకు దమ్ముంటే బయటికి రా నా ఇంటికి వస్తాను రాలేకపోయావు నేను ఇంటికి వచ్చా రా బయటికి రా నా కొడుక దమ్ముంటే బయటికి రా మరి మీరంతా మీడియా మిత్రులంతా మీడియేషన్ మీడియా మిత్రులంతా ఈడొక చీటింగ్ లంచవాడు బ్రోకర్ లంచవాడుకు ఈడొక కోవిడ్ ఇటువంటి లంచా కొడుకుతో నేను ఆఫీస్కి వెళ్తే ఇప్పటికే ఆఫీసు అయింది కలుషితం అటువంటి కోవట్ నా కొడుకులు దొంగ నా కొడుకులు చిల్లర నా కొడుకులు మహిళల్ని గౌరవించలేని నా కొడుకుల్ని తో కలిసి వెళ్ళటం సమంజసమా కదా మీడియా మిత్రులుగా ఎవరిని నెంబర్ ఆఫ్ ధైర్యం కలవటానికే నాకు ధైర్యం ఉంది కలుస్తా గౌరవిస్తా ఇటువంటి దొంగ కొడుకులతో ఇటువంటి ఆ దమ్ము ఇక్కడ మనము ప్రజాస్వామ్యంలో ఉన్నాము ఇట్లా తెలుసుకోవడం కాదు అనేటువంటి మాట ఆయన అంటా ఉన్నారు ఉరేసుకుంటా చచ్చిపోతాను మాట్లాడుతున్నాడు గెలవలేక కాన్ఫరెన్స్ లో ఎందుకు ఆగాలి ఆయన కాన్ఫరెన్స్ లో గెలవలేక నేను ఉరేసుకొని చచ్చిపోతాను గాంధీ గారిని మాట్లాడే స్థాయి కాదు అనేది అరకేపూడి గాంధీ గారిని మాట్లాడే స్థాయి కాదు ఆయన ఆ స్థాయి కాదు మాట్లాడతాడు మీరు వచ్చేసి మీరే మమ్మల్ని ఆపుతున్నారు మాట్లాడితే బాగుంటుంది ఆయన ఎన్ని రోజులు మాట్లాడాలి ఎన్ని గంటలు మాట్లాడాలి బై ఎలక్షన్ అంటారు కదా మాట్లాడిందే నా కొడుక్కి బై ఎలక్షన్లో సీట్ ఇచ్చి డబ్బులు ఇచ్చి 90 మంది ఎమ్మెల్యేలు ఇచ్చి దళిత బంధు అదే కాన్స్టిట్యూన్సీలో ఇస్తే నా కొడుకు గెలిచాడా ఆడు నన్ను రిజైన్ చేసుకెళ్ళమంటాడు ఈడెవడు
నీకేం హక్కు ఉంది? సంవత్సరం శాసనసభ్యుడిగా పనిచేయలే. ఎమ్మెల్సీ ఇస్తే బ్రోకర్ గారు దేనికి దానికి పనికి వస్తాడని చెప్పి కేసీఆర్ గారు ఎమ్మెల్సీ ఇస్తే కనీసం గవర్నర్ గారు కూడా తిరస్కరించినటువంటి సందర్భం మీకు తెలుసు. ఆడ కొడుకు బయటకు వస్తే ఇంకా కొన్ని విషయాలు చెప్తా మీకు, మాట్లాడదాం. అయినా ఇంకొక మాట అంటున్నారు సార్, మీరు 25 ఏళ్ళు, నేను 65 ఏళ్ళు, 65 ఏళ్ళు, మేము 35 ఏళ్ళు, మన ఇద్దరమే చూసుకున్నాము, అనుచరులు లేకుండా ఇద్దరమే చూసుకున్నాము. నా కొడుకు నేనే వచ్చా కదా. సార్ మీరే పోయి రమ్మని చెప్పండి సార్, బయటికి రమ్మని వెళ్తున్నారు ఎమ్మెల్యే ముందుకు దూసుకెళ్తున్నాడు బట్టి విజువల్ డౌన్ 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 డౌన్. హలో హలో, ఇంకో కెమెరామెన్ పంపించి.